హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఉన్నది మట్టి. ఆ మట్టి నుంచి ఇటుక ఎలా తయారు చేస్తారో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తానమాట. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మట్టి ఇలా అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం వాటర్తో తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పొట్టు. సో ఈ పొట్టు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఆ పొట్టుతో కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న దాంతో మనం ఇప్పుడు బ్లాక్స్ అయితే చేస్తారనమాట. సో అది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే పొట్టు అయితే తీసుకొస్తున్నారు. ఈ పొట్టుని కూడా దాంట్లో మిక్స్ చేస్తారనమాట. లెట్స్ వన్స్ అంతా రెడీ అయ్యాక అక్కడైతే ఈ ఎండలో ఎండబెడతారు. సో ఫస్ట్ అయితే దానికైతే ప్లాట్ఫామ్ అయితే వేస్తున్నారు అనమాట. కింద అయితే అంటుకోకుండా ప్లాట్ఫామ్ ఉండడానికి. రైట్. సో ఇప్పుడు మనం బిగ్ మేకింగ్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు, ఇప్పుడు దాంట్లో బాగా పొట్టు అయితే మిక్స్ చేస్తూ ఉన్నారు. మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకొని, సో దాని రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే అయితే మనకి వేస్తారనమాట. బాగా మిక్స్ చేస్తారు. సో వన్స్ మిక్స్ అంతా రెడీ అయిపోయాక సో దాన్ని పేర్చడానికి ఇంకొక ఎలక్ట్రిక్ తీసుకొస్తారు. సో దానికోసమే ఈ వెహికల్ స్పెషల్గా యూజ్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు మట్టి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం మోల్డ్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం మోల్డ్ చేద్దాం. ఆల్ రైట్. ఓకే, ఇక్కడైతే అన్లోడింగ్ చేసుకుందాం. డన్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వీటిని బ్రిక్స్గా అయితే మనం ఫస్ట్ మోల్డ్లో పెట్టుకోవాలి. సో ఎలా పెట్టున్నారో మీరే ఒకసారి చూడండి. సో ఇలా అయితే మోల్డ్లో బాగా ఎంత అయితే క్వాంటిటీ పడుతుందో అంత దానికి తగ్గట్టుగా తీసుకుంటారు. వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోతుంది ఎంత అయితే క్వాంటిటీ పెట్టాలో అనేది వాళ్ళకైతే నీట్గా తెలిసిపోతుంది. సో దాని ప్రకారంగా మనకి అంత నీట్గా బ్రిక్స్లో అయితే మోల్డ్ చేసేస్తారు. సో వన్స్ మోల్డ్లో రెడీ అయిపోయాక దాన్ని ఒకసారి నీట్గా క్లీన్గా చేసి సర్ఫేస్ చేసి బ్రాండింగ్ అయితే ఉంటుంది మనమైతే. సో నెక్స్ట్ ఇలా ఇంకా పేర్చుకుంటూనే వెళ్తూ ఉంటారనమాట. సో గైస్ చూస్తారు కదా, వాళ్ళైతే మౌల్డ్ వేసేస్తారు. సో ఇలాగైతే బ్రిక్ షేప్లో మనకి చేసేస్తారనమాట. సో ఇలాగా ఒక 2 days ఇలానే బాగా డిపెండ్ అపాన్ ద క్లైమేట్ అనమాట. ఎంత బాగా వేడిగా ఉంటే దానికి తగ్గట్టుగా ఈ బ్రిక్స్ని ఆరబెడతారనమాట. సో ఈ ప్రాసెస్ ఒక 2 to 3 days ఇలానే ఉంటుంది. సో వన్స్ ఈ సైడ్ అంతా కంప్లీట్గా ఆరిపోయినాక నెక్స్ట్ వాటిని ఇలా అప్ సైడ్ డౌన్ చేస్తారు. సో ఇట్లా కూడా అన్ని యాంగిల్స్లో బాగా ఒక 2 days బాగా ఎండిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టాప్కి అయితే వెళ్తారనమాట. గైస్ వన్స్ బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక 3 days 4 days బాగా బాగా బ్రిక్ ఎప్పుడైతే డ్రై అవుతుందో సో ఇలా అయితే వాళ్ళు నీట్గా అరేంజ్ చేసుకుంటారు. దీన్ని వీళ్ళు తండ్లు అని అంటారనమాట. సో ఇలా తండ్లుగా వీళ్ళైతే బ్రిక్స్ అనేది ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి రెడీగా ఉంటారు. సో ఇది అయితే తండ్లు అంటారు. వన్స్ బ్రిక్ రెడీ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తారు. గైస్ ఇందాక పొట్టు వేస్తారని చెప్పాను కదా, అక్కడ మిక్సింగ్ ప్రాసెస్లో చూస్తారు కదా. సో అది ఇదే అనమాట. ఇదేంటంటే రైస్లో మీరు పండించినప్పుడు పొట్టు ఉంటుంది కదా, దానిపైన ఫస్ట్ ఉంటుంది కదా, అదే అనమాట. దాన్ని ఇక్కడ నుంచి వీళ్ళు ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేస్తారు. సో పర్చేస్ చేసిన దీన్ని ఆ బ్రిక్స్లో మిక్స్ చేయడానికి యూస్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళి గైస్ ఇది నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఇది హీటింగ్ అయితే చేస్తారు. సో అక్కడ దగ్గర ఉన్న బ్రిక్స్ అన్నిటిని పేర్చి సో ఇక్కడ పొయ్యిలు అయితే ఉంటాయి. ఆ పొయ్యిల్లో వీళ్ళు
సెకండ్ క్వాలిటీ ఆఫ్ కోల్, దాన్ని ఇక్కడ సొర అంటారు. దాన్ని ప్లస్ నాకు చూపించాను కదా పొట్టు, దాన్ని అంతా వేసి ఇలా పేర్చి దీని లోపలంతా బొగ్గు ఇదంతా వేసి ఇలా బర్న్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2 వీక్స్ వరకు టైం పడుతుంది. 2 వీక్స్ వరకు ఇది కంటిన్యూస్గా బర్న్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇది చాలా వేడిగా ఉంది. ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తేనే ఆ వేడైతే మనకు తెలుస్తూ ఉంటుంది. బట్ చాలా టెంపరేచర్ అయితే ఉంటుంది. ఆ టెంపరేచర్లో బాగా అవి హీట్ అయిపోయి, సో ఈ హీటింగ్ ప్రాసెస్లో బ్రిక్ ఏమవుతుందంటే బాగా హీట్ చేయడం వల్ల ఫస్ట్ రాయి అనేది కొంచెం మెత్తగా అయ్యి దాని తర్వాత అయితే అది కంప్లీట్ బాగా గట్టిగా స్ట్రాంగ్గా అయిపోతుంది అనమాట బ్రిక్. సో ఆఫ్టర్ బర్నింగ్ అంతా అయిపోయిన తర్వాత, హీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది లోపల అనమాట, ఇన్సైడ్ ఆఫ్ ద బ్రిక్స్. సో అది బయట చూస్తే అదంతా మీకు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ అంతా తీసేసిన తర్వాత లోపల మనకి ఈ మాదిరిగా బ్రిక్స్ అనేవి ఈ కలర్లో ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది కోల్ చూసారా, బ్లాక్గా ఉండాల్సింది ఇలా వైట్గా సాఫ్ట్గా అయిపోయింది. అంత హీట్ అయితే అవుతుంది అనమాట. సో అంత హీట్ అయ్యి ఇవైతే మనకి సాలిడ్ స్టేట్లో అయితే వచ్చేస్తాయి. సో ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా బొగ్గు ఇలా వైట్గా అయిపోయింది అనమాట. సో ఇలా ఉన్నదాన్ని ఇంకా ఒక్కొక్కటిగా మనం తీసుకొని మనమైతే ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే డెలివరీకి అయితే రెడీగా చేసుకోవచ్చు. సో అవి ఎలా ఉంటాయో చూపిస్తానండి. సో ఇంకా ఫైనల్ అనమాట. సో ఇది బ్రిక్ అయితే మనకి కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది. సో దీన్ని మనమైతే ఇంకా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎవరైతే కాంటాక్ట్ చేసినట్లయితే ఇది మనదే. సో బెస్ట్, మన నెల్లూరులోనే బెస్ట్ బ్రాండెడ్గా మా ఉంది. సో మీకు ఏమైనా బ్రిక్ కావాలంటే నెల్లూరులో కానీ చుట్టుపక్కల కానీ మేమైతే మీకు సప్లై చేస్తాము. సో డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను అనమాట. అది కాకుండా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా మావయ్య గారు మీకు మంచి బెస్ట్ క్వాలిటీలో బ్రిక్స్ అయితే మీకు డెలివరీ అయితే చేస్తారనమాట. సో ఇంకా ట్రాక్టర్ తీసుకొచ్చి, సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ మీకు ఎంత బ్రిక్స్ కావాలంటే అంత బ్రిక్స్ మేము సప్లై చేస్తాం. ఆల్ రైట్. సో ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందో ఏదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని మా మావయ్య గారు. సో వారిని తెలుసుకుందాం ఈ బట్టి గురించి అండ్ డీటెయిల్స్ గురించి. సో మావయ్య మీ పేరు? మా పేరు మల్లికార్జున. ఓకే మావయ్య, మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు? 7 years. 7 years నుంచి మీరు ఈ బ్రిక్ బిజినెస్లో ఉన్నారు. సో ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఏ ఏరియా నుంచి? ఇక్కడ కోటు పాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ నుంచి నెల్లూరు సిటీకి ఇటు మైపాడు, ఇటు కొడగూరు రాజుపాడు, ఈ ఏరియా ఎక్కడికైనా మా రాయి పంపిస్తారు. ఓకే, సో నెల్లూరులో మీరు ఎక్కడికైనా బ్రిక్ అయితే మీకు సప్లై చేస్తారనమాట. ఓకే, సో గైస్ మీకు నెల్లూరులో బ్రిక్ ఎక్కడ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా బ్రిక్ అయితే మీకు డెలివరీ చేస్తారు. మామయ్య మీ కాంటాక్ట్ నెంబర్? కాంటాక్ట్ నెంబరు 9182790530. ఓకే, సో కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీకు విజిటింగ్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా నాకు ఒక చిన్న డౌట్, మామయ్య మీ దగ్గర ఎందుకు బ్రిక్స్ కొనాలి? మీ స్పెషాలిటీ ఏంటి? మేము 7 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మేము మంచి మట్టి తీసుకొని మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తాము. మీకు సరసమైన ధరలకి మేము అందిస్తాము. ఓకే, మంచి క్వాలిటీ రేట్ కూడా మీకు అనుకూలంగా. ఓకే, సో గైస్ విన్నారు కదా. సో మా మామయ్య 7 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారనమాట. బెస్ట్ ఎక్స్పీరియన్స్, అంతేకాకుండా మంచి క్వాలిటీ బ్రిక్స్, దాంతోపాటుగా రీజనబుల్ ప్రైస్లో కూడా మీకు నెల్లూరు అంతా మీకు సప్లై చేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా గైస్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్.